హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఈరోజు ఒక హెల్తీ రెసిపీ చేద్దాం అనేది మీ ముందుకు వచ్చాను. మీకు కనిపిస్తుంది కదా, ఇది క్యాబేజ్, ఆనియన్, టొమాటో అండ్ పన్నీర్. మీరు కావాలనుకుంటే స్ప్రౌట్స్, రాజ్మా, చోలే అవి కూడా తీసుకోవచ్చు. బట్ నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేద్దామని చెప్పి నేను ఇవి తీసుకున్నాను. అలానే నేను ఆల్రెడీ చపాతీ పిండి నానబెట్టాను. అరౌండ్ 2 hours అయింది నానబెట్టి. ఇందులో మీకు కనిపిస్తుంది కదా, ఫ్లాక్స్ సీడ్స్, ఓట్స్, నువ్వులు, నాకు కాలేజ్ కట్ అయింది. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు, ఓట్స్, అలానే చియా సీడ్స్ కాదు, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ నేను పౌడర్ చేసి యాడ్ చేశాను. దీంతో పాటు నేను సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేశాను. గరం మసాలా కూడా. మీరు కావాలంటే ఇంకా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది మల్టీగ్రెయిన్ ఆటా, ఆల్రెడీ మల్టీగ్రెయిన్ ఆటానే. బట్ స్టిల్ నేను కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పి యాడ్ చేశాను అన్నమాట. మీకు కనిపిస్తున్నాయో ఓట్స్, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు వేసాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపించాలి కదా, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసేసాను. సో ఈ పిండితో నేను చేస్తున్నా 2 చపాతీస్. మీరు కావాలనుకుంటే ఒకటి కూడా చేసుకోవచ్చు, బికాస్ ఫిల్లింగ్గానే ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ కడాయి పెట్టేసాను. అందులో కొంచెం ఆయిల్ వేస్తే చాలు. మీకు కనిపిస్తుంది కదా కడాయిలో, నేను కొంచెమే ఆయిల్ యూజ్ చేశాను. అరౌండ్ 2 spoons ఆఫ్ ఆయిల్. ఇందులో ఫస్ట్ నేను పన్నీర్ ఫ్రై చేస్తున్నాను. నేను పన్నీర్ అనేది ప్రోటీన్ కోసం తీసుకున్నాను. సో అలానే పన్నీర్ ప్లేస్లో మీరు నార్మల్గా లోబియా కానీ, చోలే కానీ, రాజ్మా కానీ అవన్నీ కూడా తీసుకోవచ్చు. సో జస్ట్ 2 minutes ఫ్రై చేసిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అనేది ఫ్రై చేస్తాను. పన్నీర్ కొంచెం రోస్ట్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఇలా రోస్ట్ చేయడం జరిగింది. అదర్వైజ్ మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా కూడా పన్నీర్ పీసెస్ పెట్టేసుకోవచ్చు. బట్ నేను ఇలా రోస్ట్ చేస్తున్నాను. రోస్ట్ చేశాక మళ్ళీ చూపిస్తాను. నేను పన్నీర్ పక్కన పెట్టేశాను. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసాను. ఇందులో కొంచెం సాల్ట్, అలానే కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చపాతీ పిండిలో ఉప్పు, కారం అన్నీ వేసాను కాబట్టి ఇందులో కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే 2 కలిపి ఎక్కువైపోతే తినలేము కదా. సో అందుకని మీరు గమనిస్తే ఇంత సాల్ట్ వేస్తున్నాను. నేను కొంచెం వేస్తా. కొంచెం అంటే అరౌండ్ ఈ స్పూన్తో నేను 2 spoons అనేది యాడ్ చేశాను. 1 spoon అనేది యాడ్ చేశాను. కన్ఫ్యూజ్ అయ్యాను. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం. మీరు కావాలనుకుంటే ఇందులో కూడా ఫ్లేవర్ కావాలనుకుంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆల్రెడీ పిండిలో గరం మసాలా యాడ్ చేశాను కాబట్టి ఇందులో యాడ్ చేయట్లేదు. అందులో పసుపు కూడా జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేసుకుంటాం. జస్ట్ కలర్ అండ్ ఫ్లేవర్ కోసం జస్ట్ పించ్ అంతే. అండ్ మీరు కంప్లీట్గా హైలోనే పెట్టుకుని టాస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రై అవ్వనట్టుగా అయితే చాలు అనమాట. సో నేను స్టవ్ హైలో పెట్టుకుని రోస్ట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ప్రాసెస్. నేను కారం కూడా యాడ్ చేశాను. కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే ఎప్పుడప్పుడు తినేయాలా అని అనిపిస్తుంది అనమాట రెసిపీ చేసేటప్పుడు. సో ఈ కర్రీ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు నేను చపాతీ చేసుకున్న తర్వాత రోల్ ఎలా చేస్తాను అనేది చెప్తాను అన్నమాట. ఇది చపాతీ కాలడానికి కొంచెం టైం పడుతుంది. అలానే నేను లైట్గా గీతో రోస్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, బటర్తో కూడా చేసుకోవచ్చు. బట్ కాలడానికి 5 to 10 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది అన్నమాట చపాతీ. నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. పన్నీర్ ఇలా కర్రీ ఒక లేయర్, 2 పన్నీర్ స్లైసెస్ అన్నమాట. దీన్ని నార్మల్గా ఇలా రోల్ చేసేసి కట్ చేసుకోవడమే. కట్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను.
సో కట్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చిందనమాట. ఐ హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఫిల్లింగ్ అండ్ ఆల్. సో ఇది మళ్ళీ ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాము. సో ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేసేయండి. నేను ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను.